హాయ్ విను. మనం ఏంటంటే పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ ఇస్తారు. 200 ml వాటర్ బాటిల్. ఒక సిప్ తాగుతాం పాడేస్తాం, ఒక సిప్ తాగుతాం ఆడ పెట్టేస్తాం. తర్వాత ఆ బాటిల్ రీయూజ్ చేయం. చాలా వాటర్ వేస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ప్లాస్టిక్ని కూడా ఎక్కువగా అక్యుములేట్ చేస్తున్నాం, భూమికి ఒక భారంగా తయారు చేస్తున్నాం. సో మనకి వాటర్ పుష్కలంగా ఉంది, మనం ప్యూరిఫై చేస్తూ అవుతున్నాం. ఈ సమ్మర్లో కూడా మున్సిపాలిటీ వాటర్ సప్లై చేస్తాం, లేకపోతే మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగున్నాయి కాబట్టి మనం స్విచ్ ఆన్ చేయగానే వాటర్ కిచెన్లోకి రావటం, ప్యూరిఫైర్లోకి వెళ్ళటం, ప్యూరిఫై అవ్వటం, మనం హ్యాపీగా మనం తాగుతున్నాం కదా. ఇది బాగుంది. కానీ నేను విజువల్స్ చూపిస్తాను చూడండి. మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉండే ఒక అవస్థ, ఇది ఎక్కడో ఆఫ్రికా ఖండం కాదండి, మన భారతదేశంలోని గ్రామంలో ఉండే ఒక పరిస్థితి. ఇక్కడ ఏంటంటే వాటర్ చూసారా ఎంత దారుణమైన పరిస్థితి. నేను చెప్పలేకపోతున్నాను, వీడియో చూడండి. అంత దారుణంగా వాటర్ కోసం వాళ్ళు, దీనికి కారణం ఏంటి? మనం రెక్లెస్గా వాటర్ వాడటం, గ్రౌండ్ వాటర్స్ లేకపోవటం కూడా. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో 7 సంవత్సరాల క్రితం జల్ జీవన్ మిషన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అయినా సరే ఆ ఒక సిస్టమ్ 7 years అయినా ఇంకా వీళ్ళకి రీచ్ అవ్వలేదంటే బాధాకరమైన విషయమే కదా. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు కూడా మన దేశంలో ఉండే జనాలే కదా. ఒకసారి ఆలోచించండి. వాటర్ని వేస్ట్ చేయొద్దు, పిల్లలకి వాటర్కి వాల్యూ నేర్పించండి. ఈ వీడియో వాళ్ళకి చూపించండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఏమంటారు? హ్యాపీలీ.